Hi, I am Dr. Devi Priya, consultant obstetrician and gynecologist at CNC Miapur branch. Today we will talk what foods should the couple take టు ఎన్హాన్స్ ద ఫర్టిలిటీ. అంటే ప్రెగ్నెన్సీ రావడం కోసం ఏ రకమైన ఆహార అలవాట్లు ఉంటే ప్రెగ్నెన్సీ మెరుగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మగవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మగవాళ్ళ యొక్క వీర్యకణాలలో మనకి కౌంట్ అన్నది చూసుకుంటాము, క్వాలిటీ అన్నది చూసుకుంటాము, అండ్ ఆల్సో ముందరికి వెళ్ళే తత్వం అన్నది కూడా ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ మనకి మంచి ఫుడ్స్ అన్నవి తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా వాళ్ళు స్మోకింగ్, పొగ తాగటం మానేయాలి, అండ్ ఆల్కహాల్ మందు తాగడం మానేసేయాలి. అండ్ ఎక్కడైనా వేడి ప్రదేశాల్లో పనిచేయడము, ఫ్యాక్టరీస్లో కానివ్వండి, ఇలాగా ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా దూరంగా ఉండాల్సి ఉంటుంది. అండ్ సెల్ ఫోన్స్ పాకెట్స్లో ఎక్కువ పెట్టుకోవడము, మీద ల్యాప్టాప్స్ పెట్టుకొని పనిచేయడము, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ మెయిన్గా అందరూ ఫేస్ అవుతున్నది స్ట్రెస్, పియర్ ప్రెషర్, తోటి వాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ని తట్టుకోలేకపోవడము, స్ట్రెస్ని తట్టుకోలేకపోవడము, సరిగ్గా భార్యాభర్తలు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోకపోవడం వల్ల కూడా ఈ ప్రెగ్నెన్సీ అన్నది రావడం మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్, సో ఈ వీర్యకణాల యొక్క క్వాలిటీని ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ అనేవి ఏంటి అంటే మెయిన్గా ఆకుకూరలు, కూరగాయలు, ఇవన్నిటితో పాటు వాళ్ళు పర్టిక్యులర్గా వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, పంకిన్ సీడ్స్, బనానా, ఇవన్నిటిలో మనకి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రూట్స్, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్లో వచ్చేసరికి బాదం, వాల్నట్స్, వీటన్నిటిలో కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ అన్ని రకాలమైన పండ్లు, కూరగాయలు అనేవి తింటే మెయిన్గా మనకి వీర్యకణాల యొక్క క్వాలిటీ కానివ్వండి, దానికి ముందరికి వెళ్ళే తత్వం కానివ్వండి, మంచిగా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క విషయానికి వస్తే, సో ఆడవాళ్ళల్లో ఉండే ఎగ్ రిజర్వ్ అంటే అండాలు అనేవి కొన్ని ఉంటాయి. సో అది మనకి నెలకి ఒక్కొక్క ఎగ్ చొప్పున రిలీజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి 35 ఏళ్ల తర్వాత తక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ కొంతమందికి ఈ మధ్య మనము ఉండే లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, మనం ఉండే ఎన్వైర్న్మెంట్, మనం యూస్ చేసే స్లీప్ హ్యాబిట్స్, తినేది, దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఎగ్స్ అన్నవి కొద్దిగా త్వరగా తగ్గిపోతున్నాయి. సో మనకి 30 సంవత్సరాలకి మనకి అండాశయాల్లో ఉండే ఎగ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇలాంటివన్నీ అవ్వకుండా ఉండాలంటే మెయిన్గా ఏం చేయాలి ఆడవాళ్ళు? సో వీళ్ళకు కూడా మగవాళ్ళు చెప్పిన విధంగానే ఏదైనా స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పేసి దాని గురించే ఆలోచిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. దాంతోపాటు స్లీప్ హ్యాబిట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మెయిన్గా సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు రాత్రంతా మెల్కొని ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇలా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఏ టైంలో ఏ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వాలో అవి కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వకపోవడము, అవి ఎగ్ క్వాలిటీ మీద అండ్ ఆల్సో కౌంట్ మీద ఎఫెక్ట్ ఉండడం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ స్లీప్ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు బయట ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ అంటే పేస్ట్రీలు కానివ్వండి, పఫ్లు, బర్గర్లు, పిజ్జాలు, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే ఎగ్ క్వాలిటీ అనేది ఉంటుందో దాని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఒబెసిటీ, ఇది ఇండైరెక్ట్గా మనకి వెయిట్ ఎక్కువ అవ్వడానికి తోడ్పడుతుంది. సో మళ్ళీ వెయిట్ ఎక్కువైనప్పుడు మనకి ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా అవ్వదు, మళ్ళీ యానోవ్యులేటరీ సైకిల్స్ అనేవి వస్తాయి. సో మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కష్టమవుతుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, విత్ ద హెల్ప్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ ఆఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీరు ప్రెగ్నెంట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మీరు హెల్తీ ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మంచిగా ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎగ్స్, ప్రోటీన్స్, మనకి సీరియల్స్ అంటారు కదండి, అన్ని దినుసులు, అలాంటివన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అవకాడో కానివ్వండి, డ్రై ఫ్రూట్స్, బాదం, ఇందాక నేను చెప్పిన విధంగానే డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, ఎక్కువగా నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేయండి. టూ మచ్ నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేయండి.